కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 9 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ కూడా నియంతృత్వ పాలన సాగిస్తోంది అన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదు అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు బెనిఫిట్స్ రాక ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ఇలాంటి వ్యవహార శైలి వల్లే బీఆర్ఎస్కి ప్రజలు బుద్ధి చెప్పారు అని, కాంగ్రెస్ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారు అని ఫైర్ అయ్యారు. గతంలో 9 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి సమయంలో తెలంగాణలో ఏ రకమైనటువంటి నిర్బంధ పాలన ఉండేనో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా గదే రకమైనటువంటి పంతా కొనసాగుతున్నది. వేలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లలో అరెస్టు చేసి ఉంచడం, జిల్లా కేంద్రాలలో భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం, చివరికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులను, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులను ఈరోజు ఉదయం ఎమ్మెల్సీల ఇండ్ల ముందర కూడా పోలీసుల జీబులు పెట్టి గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన దానికన్నా కూడా ఎక్కువనే ఈరోజు పోలీసు పాత్ర కనిపిస్తూ ఉన్నది. మీరిచ్చినటువంటి హామీల గురించి అడుగుతామంటే కూడా, మీరిచ్చినటువంటి హామీల గురించి మీకు గుర్తు చేస్తామంటే కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగానం భయపడుతూ ఉన్నది.